హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? అలాగే మనం ప్రతి పండగ శుభకార్యాల్లో కూడా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ప్రతి ఒక్క ఆచారం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే అమ్మాయిలు అంతా ఆషాఢ మాసం సమయంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, ఇందులో ఆధ్యాత్మికమైన సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయా? అసలు ఆషాఢ మాసం గోరింటాకు వలన కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం మొదలైంది అంటే చాలు, ప్రతి ఆడపిల్ల చేతులు ఇక అప్పటి నుండి అందంగా గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటాయి. చాలామందికి గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకు అంటే మగవాళ్ళ అందం పెంచడంలోనూ ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, పెళ్లి కాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలను అద్దడానికి ఈ ఆషాఢ మాసం వచ్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే గోరింటాకు పండడాన్ని బట్టి కాబోయే భర్త గుణగణాలను చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాస్త ఎక్కువగా పండితే చాలు, నీకు మంచి భర్త వస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇక ఆ గోరింటాకు చేతులను చూసుకుంటూ యువతి ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటికి వస్తారు. ఈ సమయంలో వీరు తమ రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఈ గోరింటాకు వారి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. పుట్టింటిపై ఉన్న మనసు, భర్త ఆరోగ్యాన్ని ఈ గోరింటాకు కాంక్షిస్తూ ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తూ ఉంటారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంటే గోరింటాకు కేవలం ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు, కానీ ఇది వరకైతే మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. అంతా ఎందుకు, ఈ ఫ్యాషన్ ఈ మధ్య మళ్ళీ తిరిగి వచ్చింది. గత 2 ఏళ్లుగా యువకులు కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు. వేసవి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. జోరుగా వర్షాలు దంచి కొడుతూ ఉంటాయి. ఇలాంటి మార్పు మొదలైన కాలాన్ని ఆషాఢ మాసం అని పిలుస్తూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, వర్షాలు పడుతూ ఉంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతూ ఉంటుంది. దీంతో సూక్ష్మ క్రిములు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. అయితే వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం చల్లపడుతూ ఉంటుంది. కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతూ ఉంటుంది. దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిగోళ్ళని, గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది. ఖాళీ వేళ్ళ గోర్ల మధ్యలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. అండాశయాల పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది. గోళ్లకు లాగానే జుట్టుకి కూడా రంగును ఇస్తుంది. గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా అనవాయితీగా వస్తుంది. ఈ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకున్న తరువాత వచ్చే రంగుని చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్ళు పెలుసుబారిపోకుండా, గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తూ ఉంటుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన కలిగే గర్భాశయ బాధలు నయమవుతాయి. మొగుడికి గోరింటాకుకి కల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. గోరింటాకు పండడం అనేది మగువ ఆరోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.
అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు అని అంటూ ఉంటారు. అందుకే సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేనిది. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజ సిద్ధమైన గోరింటాకును పెట్టుకోవడం మంచిది. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడుతూ ఉంటారు. ఈ సమయంలో వారి గోళ్ళలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలు అన్నీ దూరం అవుతాయి. ఇక గోరింటాకు ఎర్రగా పండాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటారు బ్యూటీషియన్లు. గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో కొంత చింతపండు వేసిన మంచి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా గోరింటాకును పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితికి వచ్చినాక తీసివేయాలి. ఇలా చేసిన వెంటనే చేతులను శుభ్రంగా చేసుకోకూడదు. కనీసం ఓ అరగంటైనా ఉంచాలి. ఆ తరువాత చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ లేదా ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకొని చేతులకు రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా మరియు సైంటిఫిక్గా రీజన్సే కాకుండా ఆరోగ్యపరంగా ఇన్ని లాభాలు ఉన్న గోరింటాకుని మీరు అస్సలు మిస్ కావద్దు. ఇక ఆలస్యం ఎందుకు, గోరింటాకుని తెచ్చుకొని చేతులను అందంగా మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్త్రీలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.